ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇంట్లో పూజ చేసుకుని తర్వాత ఇస్కాన్ గుడికి వెళ్ళామని చెప్పాం కదండి. అక్కడ ఇస్కాన్ గుడి దగ్గర వీడియో అండి ఇది. అక్కడ గుడి లోపల ఈ విధంగా భజనది చేస్తున్నారండి. చాలా బాగా కూడా అలంకరించారు. అలాగే తెప్పోత్సవం కూడా జరిగిందండి. ఆ తెప్పోత్సవం విశేషాలు కూడా చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. అలంకరణ చాలా బాగుందండి. అలాగే ఈ గుడిలో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉంటారండి, అది చాలా బాగుంటుంది. అలాగే రాధాకృష్ణుల అలంకరణ అయితే ఎంత చూడముచ్చటగా ఉంటుందోనండి. అసలు ఆ అలంకరణ కానీ ప్రతిరోజు కూడా పువ్వులతో మారుస్తూ ఉంటారు, డ్రెస్ మారుస్తూ ఉంటారు. అది చూడబుద్ధేస్తుందండి. అసలు అంటే కన్నులు సరిపోవండి చూడడానికి, అంత అందంగా ఉంటుందండి ఇస్కాన్ గుడి. మీ అందరికీ తెలుసు కదా. అలాగే ఈరోజు చాలా బాగా అలంకరించారు. అంతేకాకుండా గోపికలు వేషధారణలోను, అలాగే పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యారండి. చిన్నపిల్లల్ని యశోదామాత ఆ కృష్ణుని ఎలా రెడీ చేస్తుందో ఆ విధంగా చాలా తిప్పలు పడి చిన్నపిల్లల్ని అన్ని రకాలు వాళ్ళకి పెట్టడం, మళ్ళీ వాళ్ళని ఏడవకుండా మేనేజ్ చేయడం మామూలు విషయం కాదండి. ఆ పిల్లల్ని కూడా వాళ్ళు అలా రెడీ చేసి ఆ గుడికి తీసుకొచ్చారు. గుడి లైన్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఆ లైన్లో నుంచుని ఎంతో ప్రయాసపడి అందరూ కూడా దర్శనం చేసుకుని అలా చేస్తున్నారండి. ఇస్కాన్ గుడిలో విశేషాలు అలా విధంగా ఉన్నాయి. అలాగే తెప్పోత్సవం కూడా ఈ జరగడానికి తెప్ప ఈ విధంగా రెడీ చేశారండి. అంటే కృష్ణుడిని కూడా అందులో ఉంచడానికి అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి. ఇస్కాన్ గుడి నుంచి ఈ విధంగా తీసుకొచ్చి తెప్పోత్సవం చేయడానికని ఆ రాధాకృష్ణుల్ని ఈ విధంగా మేళతాళాలతో తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ తెప్పలో కూడా చాలా తక్కువ మందిని అలౌ చేశారు. అండ్ ఎందుకంటే తెప్ప భయం కదండి. గోదావరి నది మొత్తం కూడా 4-5 సార్లు తిరుగుతూ అసలు భజనల పాటలు పాడుతూ, అలాగే కృష్ణుడికి కైంకర్యాలన్నీ చేస్తూ, అంటే నైవేద్యం అలాగా ఆయనకి విసురుతూ, తర్వాత ఈ హరే కృష్ణ నామం, భజన, తర్వాత ఏంటంటే భగవద్గీత శ్లోకాలు, ఇవన్నీ కూడా అంటే ఆ గోదావరి నదిలో అలా తిరుగుతూ పైన ఓపెన్గా ఆ కృష్ణుడిని ఆ అలంకరణలో చూస్తూ ఉంటే అసలు స్వర్గలోకం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించిందండి. అంటే అక్కడ భజన చేస్తుంటే కూడా అలా చేస్తూ ఉన్నాను. అక్కడ తెప్పలో కూర్చునే అవకాశం కూడా నాకు లభించింది. అప్పుడు అలా భజన చేస్తుంటే అసలు మైమర్చిపోయానండి. ఎక్కడున్నాం కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పైన ఓపెన్గా ఆ గోదావరి నది మధ్యలో నేచరు, అలంకరణ, కృష్ణుడు అలంకరణ, పక్క నుంచి భజనలు, అంటే స్వర్గలోకం అంటే అన్నీ మర్చిపోయి అక్కడ ఉండడం ఇదేనేమో అనిపించిందండి. అంత చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ పూజలు అవి కూడా చాలా బాగా చేశారండి. పైన తెప్ప మీద అందరూ కూర్చుని చక్కగా భజనలు అవి పాడారు. వాళ్ళతో కూడా మేము అలా చేస్తూ ఉన్నాము. చాలా బాగా జరిగిందండి. అది ఆ తెప్పోత్సవానికి ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాను ఇలాగా. ఒక్కొక్కసారి వర్షం వస్తుందండి. ఈసారి వర్షం లేకుండా కూల్గా చాలా బాగా జరిగిందనమాట. ఈ విధంగా అయితే కృష్ణుడి తెప్పోత్సవం ఇవన్నీ కూడా విశేషాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి. నైట్ 9 అయిపోయిందండి. మార్నింగ్ నుంచి మన ఇంటి దగ్గర కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసుకొని తర్వాత మేము ఇస్కాన్కి వెళ్ళాము. మా వాళ్ళందరూ కూడా వచ్చారండి. మేమందరం కూడా దర్శనం చేసుకొని తర్వాత ఈ తెప్పోత్సవాన్ని చూసి తర్వాత ఇంటికి వచ్చాము. ఈరోజు కూడా చాలా బాగా గడిచిందండి కృష్ణుడి సేవలోను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.